నా ముందుంది బిగ్ బాస్ నైనిక. తన గేమ్ చూశారు, హౌస్ లో ఏం జరుగుతుందో తనకు మాత్రమే తెలుసు. నాకు చాలా ఈ మాటలు వచ్చాయి దట్ ఆడట్లేదు, లోగా ఉన్నా, వీక్గా ఉన్నా. టాస్క్స్ ఆడలేదు, పాయింట్అవుట్ చేసేటప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం, చీఫ్ గా ఫెయిల్. నాకన్నా డీసెంట్ జర్నీ బిగ్ బాస్ హిస్టరీలో అవ్వలేదు. కొన్ని ప్లేసెస్లో నేను ఉన్న చోట్లు కూడా లేదు అసలు. మేబీ కంటెంట్ ఇవ్వలేదేమో. నాకు సార్ గో విత్ ద ఫ్లో అని అన్నారంటే నువ్వు ఏదో ఆలోచించి ఏదో ప్లాన్ చేసుకుంటున్నావని అని అనిపించి ఉండాలి. దట్ నీకే నీ గేమ్ మీద క్లారిటీ లేనప్పుడు, నీకే నీ మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు. నిఖిల్ వాళ్ళతో ఉండి నీ గేమ్ పాడు చేసుకున్నావు. ఇలా ఆడుతున్నానా, ఇలా ఆడతాను అని ఆలోచించినాలే నాకు లేవు. నైనిక సైలెంట్ గా ఉండి సేఫ్ గేమ్ ఆడారు, బ్యాడ్ అవ్వకుండా. ఒకవేళ ఇఫ్ ఐ హ్యాడ్ ప్లేడ్ సేఫ్, ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్సైడ్ ద హౌస్ ఇప్పుడు కూడా. బిగ్ బాస్ లో గ్రూప్స్ నడుస్తున్నాయి. సో దే ఆర్ ఆల్ లైక్ బయట గేమ్ చూసాము కాబట్టి ఇప్పుడు కూడా అదే సపోర్ట్ చేస్తాము అని ఉన్నారు. అది నాకు నచ్చలేదు. నామినేషన్ లో డిఫెండ్ చేస్తున్నప్పుడు క్లారిటీ ఉంది, కానీ నామినేషన్ చేసేటప్పుడు మాకైతే క్లారిటీ లేదు. 5th నామినేషన్ ఎంత పిచ్చి పిచ్చిగా ఏం తెలుసా, అందరు వెళ్ళి చెప్పుకున్నారు, అరే ఐఎమ్ నామినేటింగ్ యూ, ప్లీజ్ ఏం అనుకోకు, నా దగ్గర పాయింట్స్ లేవు. హౌస్ లో ఎవరైనా మాస్క్ వేసుకొని ఆడుతున్నారు, లైక్ డబుల్ ఫేస్. మణికంఠ నాతో డబుల్ ఫేస్డ్. నాకు కొంచెం బ్యాక్ స్టాబ్ ఎందుకు అనిపించిందంటే, అంటే నమ్మే వాళ్ళకి పొడుస్తాడా అని చెల్లి చెప్పి, ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయా చెప్పి. హౌస్ లో ఎవరు చీఫ్ గా వేస్ట్? ఇప్పుడు ఎవరు లేదు. ఐ థింక్ ఎవ్రీవన్. చీఫ్ గా నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు. అది నా క్లైన్ వాళ్ళు చెప్పలేదు కదా. కానీ నాకు సార్ చెప్పారు కదా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఈ పాటికి మీరు ప్రోమో చూస్తుంటారు. నా ముందుంది బిగ్ బాస్ నైనిక. హౌస్కు వెళ్ళే ముందు ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ రోజు అసలు నాకు హౌస్లోకి వెళ్తుందని కూడా నాకు తెలీదు. బట్ ఈరోజు హౌస్ నుంచి బయటకు వచ్చాక ఫస్ట్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. యా, తన గేమ్ చూశారు, హౌస్లో ఏం జరుగుతుందో తనకు మాత్రమే తెలుసు. మనకు తెలియనివి తన దగ్గర తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. హాయ్ నైనిక, ఎలా ఉంది? బాగున్నా. బాధపడుతున్నావా వచ్చేసాను 5th వీక్ అని? ఏమైనా మిస్ అవుతున్నా ఇంటిని, బాధ అంతా అలా లేదు. బట్ ఐ మిస్సింగ్ బిగ్ బాస్ హోమ్. ఓన్లీ బిగ్ బాస్ హోమ్ నే మిస్ అవుతున్నావు, లోపల ఉన్న ఎవరినైనా మిస్ అవుతున్నావు? యాక్చువల్లీ అందరినీ మిస్ అవుతున్నా. నేను వచ్చేసరికి అంటే దట్ లాస్ట్ వీక్ చాలా కనెక్ట్ అయిపోయా అందరికి. సో ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ. సో అందుకే అందరినీ మిస్ అవుతున్నా. అందరినీ మిస్ అవుతున్నా. ఎలా ఉంది బిగ్ బాస్ జర్నీ, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? లైక్ మీ మమ్మీ కోసం వెళ్ళావు, మీ మమ్మీకి ఇష్టమని వెళ్ళావు, బయటకు వచ్చాక ఆదరణ లైక్ ఆడియన్స్ నుంచి అది ఆ ఫ్యాన్ కానీ లేకపోతే ఆ ఫ్యాన్ బేస్ కానీ లేకపోతే అదంతా నీకు వచ్చింది అనుకుంటున్నా? ఎస్, నేను అసలు లోపల బికాస్ నాకు చాలా ఈ మాటలు వచ్చాయి దట్ ఆడట్లేదు, లోగా ఉన్నా, వీక్గా ఉన్నా. అదే వచ్చేసరికి జనాలేమో తిట్టేస్తారు నాకు అని అనిపించింది. కానీ నిజంగా వాళ్ళు ఒక టైప్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ వాళ్ళకి ఉంది, కానీ నోబడీ ఈజ్ యాంగ్రీ అట్ మీ. ఎందుకంటే ఏదైనా నెగటివ్ గా రాలేదు. చాలా డీసెంట్ జర్నీతో ఓకే. నేను యాక్చువల్గా ఎలా ఉంటాను నా లైఫ్లో అలానే ఉన్నా, అక్కడ కూడా రియాలిటీలో ఎలా ఉంటాను, బిగ్ బాస్ హౌస్లో కూడా అలానే ఉన్నా. కాబట్టి దే జస్ట్ మేబీ ఇంకా చూడాలి అని అనుకున్నారు, కానీ జస్ట్ వాళ్ళు బాధలు ఉన్నారు. కానీ ఐ థింక్ నాకు నిజంగా దేర్ ఈస్ అ పుష్ టు మై కెరియర్ అండ్ ఫ్యాన్ బేస్ కూడా చాలా మంచిగా. అగైన్ మై బంగారమ్స్ ఈజ్ లైక్ బంగారమ్స్ ఫ్యామిలీ అయిపోయింది ఇప్పుడు. సో నేను స్టార్టింగ్ వీక్ లో నువ్వు మాట్లాడే మాటలు కానీ లేకపోతే నువ్వు ఉండే విధానం, నువ్వు ఆడే టాస్క్ కానీ, నువ్వు గేమ్ కానీ ఫస్ట్ వీక్ లో ఉన్నది అంత బాగుండేది. సడన్ గా రాను ఏమైంది? నీ గేమ్ అంతా ఆడకపోవడం కానీ లేకపోతే డౌన్ అయిపోవడం, అసలు కనిపించకపోవడం స్క్రీన్ లోని, ఇదంతా ఎందుకు జరిగింది? నాకు ఇప్పుడు వచ్చాక క్లారిటీ వస్తుంది. బికాస్ నేను ఇప్పుడు కూడా ఎపిసోడ్స్ ఏం చూడలేదు, బికాస్ నాకు టైం దొరకలేదు. కానీ నాకు ఒకటి ఉండేది, ఐ వాంట్ టు సీ అసలు బయటికి ఏమొస్తుంది, ఎపిసోడ్స్ లో ఏమొస్తున్నాయి అని నాకు చాలా చూడాలని ఉంది ఇప్పుడు కూడా. కానీ నేను మాట్లాడిన ఎవరెవరు కరెక్ట్ గా ఫాలో అయ్యారు 24/7 కానీ ఎపిసోడ్స్ కానీ, ఐఎమ్ గెటింగ్ టు నో దట్ కొన్ని ప్లేసెస్ లో నేను ఉన్న చోట్లు కూడా లేదు అసలు, చూపించలేదు అది. సో నేను దానికి కూడా ఐఎమ్ లైక్ ఓకే, ఐఎమ్ లిటిల్
షాక్డ్ అండ్ ఆల్సో మేబీ డిసప్పాయింటెడ్ దట్ అది కంటెంట్ బయటికి ఇవ్వలేదేమో. నో బికాస్ అవి వేరే వాళ్ళు సేమ్ కంటెంట్ ఇచ్చినా అది బయటకు వచ్చింది. Hmm. కానీ నేను చేసేటప్పుడు అది బయటికి ఎందుకు రాలేదు నాకు అర్థం అంత కాలేదు. ప్రొలాంగ్ చేసి చెప్పలేదేమో. మేబీ ఐ వోంట్ అగ్రీ టు దట్. ఎందుకంటే నేను ఎప్పుడైనా మాట్లాడినా నేను ఏది ప్రొలాంగ్ అది మాట్లాడలేదు. ఈవెన్ ఫస్ట్ వీక్ అయినా నేను వాళ్ళు మొత్తం ఒక గంట తగులాడుకొని ఒక ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత నాకు ఏదైనా ఓకే దిస్ ఇస్ అ పాయింట్ దట్ ఐ హ్యావ్ అది పెట్టేదాన్ని. కానీ Hmm. నేను ఏదైనా కాన్వర్జేషన్ ఏదో ప్రొలాంగ్ చేయను. Hmm. సో ఐ కీప్ మై పాయింట్. అర్థమైందా లేదా అది వేరే విషయం. కానీ Hmm. ఐ జస్ట్ కీప్ మై పాయింట్. నా తర్వాత నేను సైడ్ కి వచ్చేదాన్ని. Hmm. సో ఐ థింక్ ఫస్ట్ వీక్ లో అగైన్ ఇది నేను ఇంట్లో కూడా చెప్పా అండ్ ఐ థింక్ బజ్ లో కూడా చెప్పా దట్ మీకు ఒక పవర్ ఆఫ్ అథారిటీ ఉన్నప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అది వినిపిస్తుంది కూడా ఎక్కువగా. Hmm. బికాస్ పీపుల్ పే అటెన్షన్. బికాస్ యాజ్ అ చీఫ్ గా నేను మాట్లాడేటప్పుడు కొంతమంది వినేవారు నా మాటలు కానీ బికాస్ ఐ హ్యాడ్ టు టేక్ అ డిసిజన్. Hmm. అదే తర్వాత వచ్చేసరికి ఈవెన్ ఐ హ్యాడ్ టు లిసన్ టు సమ్ పీపుల్. Hmm. చీఫ్ క్లాన్ చేంజ్ అయినప్పుడు బికాస్ మై నెక్స్ట్ చీఫ్ వాజ్ నిఖిల్ అండ్ దెన్ నెక్స్ట్ చీఫ్ Hmm. వాజ్ సీత. సో నిఖిల్ కి వచ్చేసరికి మనకి అసలు సోలో టాస్కే రాలేదు. Hmm. దెర్ వాజ్ ఓన్లీ 2 days ఆఫ్ ప్రభావతి 2.0. Hmm. దానికి వీ ప్లేడ్ వెల్, వీ గాట్ ప్రైజ్ మనీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దానికి గొడవలు కూడా ఎలా ఉండే అంటే నాకు ఇచ్చిన పని నేను చేసేసిన ఆ తర్వాత నా ముందు ఎవరు రాలేదు Hmm. టు ఫైట్ మీ ఆర్ సంథింగ్. ఏదైనా కాన్వర్జేషన్ అయితే అది కూడా దట్ వీక్ ఇంట్లో కూడా అలాంటి టాస్క్ లేకుండే టు Hmm. బి ఆనెస్ట్. మన అందరు కంటెస్టెంట్స్ కి కూడా అనిపించింది దట్ థర్డ్ వీక్ లో ఐ డోంట్ నో వై వీ వర్ జస్ట్ లిటిల్ డల్ Hmm. కంపేరింగ్ టు అదర్ వీక్స్. Hmm. ఫోర్త్ వీక్ కి వచ్చేసరికి సీత వచ్చేసింది. సీత వచ్చేసరికి ఇట్ వాజ్ షీ వాంటెడ్ ఎవ్రీ వన్ టు పర్ఫార్మ్ కాబట్టి. అండ్ సమ్వేర్ యాజ్ అ చీఫ్ యాజ్ అ ఎక్స్ చీఫ్ నాకు కూడా అర్థమైంది దట్ నువ్వు అందరికి ఛాన్స్ ఇవ్వకపోతే తర్వాత అది కూడా బ్యాక్లాష్ అవుతుంది. Hmm. ఎందుకంటే యాజ్ అ చీఫ్ గా మనకి అది వచ్చేస్తుంది బికాస్ వీఆర్ అ లీడర్. మిగతా అందరు ఆడాలి, Hmm. అందరూ ఆడాలి. అండ్ మనకంటే ఐ అండర్స్టూడ్ దట్ బ్యాలెన్సింగ్ గేమ్ కి అందరు నన్ను అనుకున్నారు. కానీ somewhere she was sure that I have to give Manikanta a chance. Hmm. And I'm glad Manikanta కూడా అంతే బాగా perform చేశాడు. So I think somewhere around నేను కొన్ని చోట్ల మాట్లాడాను Hmm. and I did keep my voice where it was needed. Hmm. కానీ అది బయటికి ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు. ఇదే పాయింట్ మీద అంటే నైనిక చీఫ్ గా ఉంటేనే టాస్క్ ఆడుతుంది, లేకపోతే ఎందులోనే పెర్ఫామ్ చేయడం కానీ ఎందులోనే ఉండడం కానీ చీఫ్ గా ఉంటేనే చేస్తుంది. అంటే క్లాన్ లో ఉంటే ఏం చేయదు అనేది ఒకటి కూడా వచ్చేసింది. అది నిజమా? అది నిజంగానే అంతేనా నువ్వు? నో, అది అలా కాదు. క్లారిటీ ఇవ్వాలంటే నేను చీఫ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి మాటలు వచ్చాయి దట్ మీ క్లాన్ లో ప్రాబ్లం ఉంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు, మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు. నాకు అది కూడా పాయింట్ అర్థం కాలే. అసలు ఎవరికి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళే మాట్లాడుకుంటారు. కానీ దాని మీదనే నా క్లాన్ కి కూడా అప్పుడు నామినేషన్స్ వచ్చాయి దట్ మీరు ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్లీ వెళ్ళి చీఫ్ కి చెప్పుకోవాలి. అండ్ ఐ థింక్ బై థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ మన అందరికి అర్థమైపోయింది దట్ ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా మీరు వెళ్ళి ఫస్ట్ చీఫ్ కి చెప్పుకోవాలి. సో అలా అయిపోయింది. కానీ టు బి ఆనెస్ట్ నాకేం ప్రాబ్లమ్స్ ఏ రాలేదు అలాంటి యాజ్ అ క్లాన్ మెంబర్ కూడా. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ వాజ్ వెరీ వోకల్ అబౌట్ విత్ నిఖిల్ అన్న. ఐ యూస్ టు టెల్ హిమ్ ఎవ్రీథింగ్. ఇది 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 ఉంది. సీతాకి వచ్చేసరికి కూడా బికాస్ సీతా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, మనకి ఒక క్లారిటీ ఉండే. సో ఎవ్రీ పాయింట్ లో వాట్ ఎవర్ డెసిషన్స్ షీ టుక్, వాట్ ఎవర్ ఏదైనా మాటలు కానీ ఏదైనా కాన్వర్జేషన్ అయ్యేటప్పుడు కూడా వీ వర్ ష్యూర్, ఐ మీన్ వీ న్యూ వీ వర్ లైక్ మైండ్ పీపుల్. సో తనకి ఏం ఒపీనియన్స్ తను ఏదో ముందుకు పెడుతుందో నాకు కూడా అవే ఒపీనియన్స్ ఉన్నాయి. కొన్ని సార్లు ఎస్ వెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్ ఐ డిడ్ ఫైట్ విత్ పృథ్వీ కానీ డిడ్ ఫైట్ విత్ మణికంఠ. ఎందుకంటే నేను తప్పుగా పోర్ట్రే అవుతున్నా అక్కడ. సో again it was like when two people are doing a task, unless and until I have a problem with it, నేను ఎందుకు మాట్లాడాలని పొజిషన్ లో ఉన్నా. కానీ అది నాకు తర్వాత అర్థమైంది దట్ ఎవ్రీథింగ్ ఇస్ అ గేమ్. నువ్వు ప్రతి దానికి అక్కడ మాట్లాడాలి, ప్రతి దానికి యూ హ్యావ్ టు పుట్ యువర్ పాయింట్ ఫార్వర్డ్. సో అది నేను అసలు నా జీవితంలో కూడా నా నార్మల్ రియల్ లైఫ్ లో కూడా నేను అలా ఉండను. వెన్ ఐఎమ్ నాట్ నీడెడ్. సో సమ్వేర్ నాకు ఇది అర్థమైంది కూడా బై ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వీక్ వాజ్ అగైన్ మై ఐ థింక్ వెన్ ఐ డిస్కస్డ్ విత్ మై ఫ్రెండ్స్ ఆల్సో దే వర్ లైక్ ఫిఫ్త్ వీక్ నువ్వు బాగానే ఉన్నావు, కానీ అప్పటికే జనాల్లో అది వెళ్ళిపోయింది దట్ నైనిక ఇస్ నాట్ ప్లేయింగ్. సో ఈవెన్చువల్లీ నీకు ఓట్స్ రాలేదు. సో ఐ అక్సెప్టెడ్ దట్ ఎస్ బై ద టైమ్ నాకు గేమ్ రియలైజేషన్ వచ్చాక అప్పుడే నన్ను ఎలిమినేట్ చేసేసారు. సో అది నిఖిల్ వాళ్ళతో ఉండి నీ గేమ్ పాడు చేసుకున్నావు. నో, నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను నా గేమ్ ప్లే అసలు నేను ఇలా ఆడుతున్నానా ఇలా ఆడతాను అని ఆలోచించినాలే నాకు లేవు. సో ఐ జస్ట్ వాజ్ లైక్ కి
వన్స్ నాగ్ సార్ టోల్డ్ మీ గో విత్ ద ఫ్లో నైనిక, నీకేమొస్తే అదే ఉండు, అలానే ఉండు. సో ఆఫ్టర్ దాట్ పాయింట్ నేను అలానే ఉన్నా. సో ఐ డోంట్ థింక్ సో నేను ఎప్పుడైనా ఎవరితో అయినా ఇది నేను చేయాలని అనుకుంటున్నాను నెక్స్ట్ అని నేను ఎవరితో డిస్కస్ చేయలేదు. ఈవెన్ నిఖిల్ అన్న కానీ సీత కానీ ఇట్ వాస్ జస్ట్ అ ఫ్రెండ్లీ బాండ్, ఇట్ వాస్ లైక్ అ బ్రదర్లీ బాండ్. ఐ డిస్కస్డ్ వేరే నా పర్సనల్ అన్ని మాట్లాడుకున్నా కానీ గేమ్ గురించి అసలు నేను ఎవరితో డిస్కస్ చేయలేదు. నాకు సార్ గో విత్ ద ఫ్లో అన్నారంటే నువ్వు ఏదో ఆలోచించి ఏదో ప్లాన్ చేసుకుంటున్నావని అనిపించి ఉండాలి. అంటే నువ్వు ఏమైనా అలా ఆలోచించి ప్లాన్ చేసుకుంటున్నావా? ఏమైనా ప్లాన్ చేసుకున్నా బయట ఎవరైనా ఏమైనా చెప్పారు ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉంటున్నావా? యాక్చువల్లీ మధ్యలో ఏమైందంటే వెన్ ఐ వాజ్ ఇన్ నామినేషన్స్ థర్డ్ వీక్ అనుకుంటా, థర్డ్ వీక్ నామినేషన్స్ లో ఉన్నప్పుడు కరెక్ట్ గా నాకు ఒక 3-4 డేస్ ఎలా అనిపించిందంటే నేను చాలా బయట ఏం జరుగుతుంది, బయట నా ఫ్యామిలీకి నాకేం నచ్చుతుందా లేదా అని మొత్తం ఆ థాట్ లోనే వెళ్ళిపోయా. సో అది నేను ఓవర్ థింక్ చేసి అది చాలా పెద్దగా నేను అందరికి చెప్పుకున్నా దట్ యు నో ఐఎమ్ గెటింగ్ వీక్, నాకు వీక్ అనిపిస్తుంది, నేను ఐ మీన్ ఐ డోంట్ నో మేబీ ఐల్ గో హోమ్ దిస్ వీక్ అని నేనే అందరికి వెళ్ళి చెప్పేసిన. వాళ్ళు అదే పట్టుకున్నారు దట్ నీకే నీ గేమ్ మీద క్లారిటీ లేనప్పుడు, నీకే నీ మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు హౌ విల్ యూ సర్వైవ్ హియర్. సో ఆ పాయింట్ కి తీసుకుని నాకు సార్ అలా చెప్పారు దట్ డోంట్ ఓవర్ థింక్, వాట్ ఎవర్ హ్యాపెన్ విల్ హ్యాపెన్ కదా, మిగతా 3-4 డేస్ అయినా పార్ట్ చేసుకోకు అని ఆ పాయింట్ లో ఈ సైడ్ ఈజ్ లైక్ లివ్ ఇన్ ద మూమెంట్. నైనిక సైలెంట్ గా ఉండి సేఫ్ గేమ్ ఆడారు. సేఫ్ గేమ్ అండ్ లైక్ ఎలా అంటే జనాలకి ఇలా సైలెంట్ కూడా ఒక సేఫ్ గేమ్, బ్యాడ్ అవ్వకుండా ఎవరితో మాట్లాడకుండా ఇది ఒక సేఫ్ గేమ్, మన క్యారెక్టర్ బయట పడకుండా అన్నట్టు ఒక అందరికి అనిపించింది. ఇదే నా క్యారెక్టర్ అండి. నేను అస్సలు ఎప్పుడైనా ఇప్పుడు నా పీపుల్ జస్ట్ ఎక్స్పెక్ట్ దట్ బిగ్ బాస్ కి వెళ్ళి వాళ్ళు మారి గేమ్ ఆడతారు. నేను అసలు అలా ఉండను కూడా. బికాజ్ ఐ డోంట్ నో హౌ టు ప్రిటెండ్. అండ్ సేఫ్ గేమ్ ఒకవేళ ఇఫ్ ఐ హ్యాడ్ ప్లేడ్ సేఫ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్సైడ్ ద హౌస్ ఇప్పుడు కూడా. కానీ నేను సేఫ్ ప్లే చేయలేదు. నేను మాట్లాడకపోవడం కూడా నాకు మైనసే అయింది. అదే నేను ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఈ సైలెన్సే నాకు మైనస్ సమ్వేర్. యా, బికాజ్ ఐఎమ్ జస్ట్ దట్ పర్సన్ వెన్ ఐఎమ్ అదే నాకు ఐ డోంట్ నో వై ఐ వాల్యూ మై వర్డ్స్ అ లాట్. నా మాటలకి వాల్యూ లేనప్పుడు నేను అసలు మాట్లాడను. ఎక్కడైనా ఇప్పుడు నేను మీతో కూడా మాట్లాడుతాను, మీరు అది అర్థం చేసుకుంటేనే నేను మాట్లాడతాను. మీరు అది నేను అర్థం చేసుకుని నువ్వు ఏదైనా మాట్లాడు, నేను అప్పుడు మాట్లాడను. బికాస్ ఐ నో వాట్ ఎవర్ ఐ స్పీక్ యూ విల్ నాట్ రిసీవ్. సో నేను వదిలేస్తాను జనాల్ని. అదే నాకు మైనస్ అయింది అక్కడ. బీయింగ్ ఏ డాన్సర్, డాన్స్ ఎందుకు చేయలేదు బీయింగ్ ఏ డాన్సర్, డాన్స్ లేదు, సైలెంట్ గా ఉన్నా. ఇది కూడా సైలెంట్. See, I'll tell this again. సైలెంట్. నాకు నేను ప్రెస్ మీట్ లో కూడా ఇది అడిగారు, మేడం మీరు డాన్స్ ఎందుకు చేయలేదు. సో నేను ఎప్పుడైనా ఐ థింక్ నేను మిగతా డాన్స్ షో చేసినప్పుడు కూడా ఐఎమ్ నాట్ అ మార్నింగ్ పర్సన్. నా ఈ బద్ధకం చెప్పొచ్చు దట్ ఐఎమ్ లేజీ దట్ వే. అండ్ నేను పర్ఫార్మ్ చేసిన ప్రతి సాంగ్ ఎలా ఉంటానంటే దెర్ ఈస్ అ ఫీమేల్ సాంగ్, ఇట్ హ్యాస్ టు బి అ ఫీమేల్ సాంగ్. బికాజ్ నేను ఒక డాన్సర్ని, సో ఎవ్రీ టైం నేను డాన్స్ చేసేటప్పుడు ఆ డాన్సింగ్ అనేది హార్ట్ నుంచి వస్తుంది నాకు, ఎందుకంటే ఐ లవ్ డాన్సింగ్. అలా అని బికాజ్ ఓకే ఆడియన్స్ చూస్తారు కదా ఐ హ్యావ్ టు గివ్ కాంటెంట్ అని నేను డాన్స్ చేయలేదు, అస్సలు చేయలేదు. సో వెన్ ఐ వాంటెడ్ టు డాన్స్, నాకు నిజంగా అలా హార్ట్ నుంచి ఓకే ఈరోజు డాన్స్ చేయాలి, ఈ పాట బాగుంది, స్టెప్స్ వచ్చినప్పుడు నేను డాన్స్ చేసా ఫ్రమ్ మై హార్ట్. కానీ ఐ అండర్స్టాండ్ వై, బట్ వెన్ ఐ సా మై ఏవి, నేను ఏవీలో నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను, అది ఎందుకు బయటికి రాలేదు నాకు తెలియదు. కానీ ఏవీలో ఎవ్రీ సెకండ్ ఈజ్ మీ డాన్సింగ్. సో ఐ డోంట్ నో హౌ, అది పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళు డాన్స్ చేయలేదు అనుకుంటున్నారు. కానీ ఐ థింక్ మీద ఇట్స్ జస్ట్ నాట్ ద కాంటెంట్ ఐ వాంటెడ్ టు గివ్ పీపుల్. వీకెండ్స్ లో చేసావు, ఆ సాంగ్ See, తప్పదు అది. వీకెండ్ లో కూడా కొన్ని పాటలు నాకు నచ్చకపోతే నేను ఊరికి వెళ్ళేలా అవుతున్నా, బట్ నచ్చితేనే మంచిగా ఉన్నా. సో ఇట్స్ జస్ట్ లైక్ యు నో వెన్ ఐ లవ్ సంథింగ్ అది హార్ట్ నుంచి చేయాలి. నేను ఐ కాంట్ ప్రిటెండ్ దట్ ఐఎమ్ డాన్సింగ్. నేను అస్సలు. నైనిక కొన్ని టైంలో వాయిస్ అవుట్, లైక్ మాట్లాడాల్సిన టైంలో మాట్లాడదు, లైక్ సిచ్యువేషన్. విష్ణుప్రియకి క్యారెక్టర్లెస్ అన్నప్పుడు నువ్వు విష్ణుకి సపోర్ట్ గా వెళ్ళి వాయిస్ రేస్ చేయడం జరిగింది. అదే విష్ణుప్రియకి క్యారెక్టర్లెస్ లైక్ ఫ్యామిలీకి సంబంధించింది కానీ ఇలాగ క్యారెక్టర్లెస్ అనే టాపిక్ వచ్చినప్పుడు సోనియా దానికి అక్కడ నువ్వు ఎందుకు విష్ణుకి స్టాండ్ తీసుకోలేదు? సోనియా చెప్పేటప్పుడు యాక్చువల్లీ నాకు అసలు వాళ్ళు
టు బి ఆనెస్ట్ నాకు విష్ణు అక్క కొన్ని మాటలు కొన్ని వర్డ్స్ నాకు అర్థం కావు. ఎందుకు షీ స్పీక్స్ ఇన్ ప్రాపర్ తెలుగు. ఆమె ఓకే షీ హ్యాస్ ఎ సంస్కృత్ తెలుగు టు హర్. Hmm. సో నాకు కొంచెం అది తీసుకోవడానికి నాకు ఏం చెప్పిందని ఉంటాను నేను. అండ్ టు బి ఆనెస్ట్ అది ఐ డోంట్ నో వై ఆ సిచ్యువేషన్ అంతా గలీజ్ గా పోట్రే ఎందుకైంది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే విష్ణు అక్క అందరికి వెళ్ళి షీ లెజిట్ ఆస్క్ అ వెరీ నార్మల్ క్వశ్చన్, మీకు నిఖిల్ కి ఫ్రెండ్షిప్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అడిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎందుకు ఇలా బ్యాక్లాష్, అండ్ ఈవెన్ దిస్ టాపిక్ నామినేషన్ లో కూడా మాకు అందరికి తర్వాత వచ్చింది ఇది. అండ్ ఇది నేను రియాక్ట్ అయ్యాను. రియాక్ట్ ఎవరి ముందు అయ్యాను? ఐ వెంట్ టు నిఖిల్ అండ్ స్పోక్. వై ఆర్ యూ నాట్ సేయింగ్ ఎనీథింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్స్ అయ్యేటప్పుడు వీ కాంట్ స్పీక్, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎక్కేస్తారు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు డిఫెండ్ చేస్తున్నావు, ఆమె డిఫెండ్ చేసుకోవాలని చెప్తారు. సో అప్పుడే, అండ్ బికాస్ ఐ వాజ్ ఆల్సో యాజ్ అ చీఫ్, అప్పుడు కూడా మాట్లాడేస్తారు దట్ వై ఆర్ యూ స్పీకింగ్, యూ హ్యావ్ టు కీప్ లెట్ హర్ టాక్ అని ఉంటుంది. కరెక్ట్ గా తర్వాత నేను విష్ణు అక్క కూడా అప్పుడు రిసీవ్ చేయలేదు. షీ కుడ్ నాట్ హియర్ వాట్ షీ సేయింగ్ దట్. కానీ నేను విన్నా, బట్టల మీద కామెంట్ చేసింది ఆమె, బట్టల మీద, ఫ్యామిలీ మీద, ఇదంతా అయింది. ఫ్యామిలీ మీద అసలు ఎవరు వినలేదు. అది వాళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళు చూసి వీకెండ్ లో మాకు అది ముందుకు వచ్చింది. అంటే అమ్మో ఎంత పెద్ద మాట చెప్పిందని అప్పుడు తెలిసింది మనకి. బట్ దెన్ ఆల్సో అప్పుడు నేను యాక్చువల్లీ వెళ్ళిన విష్ణు అక్కకి దట్ యూ హ్యావ్ టు గో అండ్ ఫైట్ ఆన్ దిస్, ఎందుకంటే మీ బట్టల మీదను షీఈ్ యాక్చువల్లీ సేయింగ్ దట్ మీ బట్టల గురించి వేరే వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి మీ పక్కన కూర్చోలేకపోతున్నారు. ఇవన్నీ నాకు అర్థం కాలేదు, బికాస్ ఐ డోంట్ నో హూస్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ అండ్ నో బడీ గివ్స్ ఎనీబడి అ రైట్ టు కామెంట్ ఆన్ దర్ క్లోదింగ్. బీయింగ్ అ ఫీమేల్ హర్ సెల్ఫ్, ఐ ఫెల్ట్ దట్ వాస్ వెరీ రాంగ్. బట్ విష్ణు అక్క కొంచెం స్టాండ్ తీసుకోలేదు. షీస్ లైక్ అవునా ఇలా చెప్పిందా, సరే ఎలా లైట్ తీసుకుంది ఆమె, బికాస్ మేబీ షీ డెంట్ వాంట్ టు ఫైట్ అనుకున్నా. వీకెండ్ లో అలా వచ్చేసరికి కూడా నాకు సరే అది రిజాల్వ్ చేసేసి వాళ్ళే మాట్లాడుకొని అది రిజాల్వ్ అయిపోయింది. సో ఇట్స్ జస్ట్ అగైన్ సమ్ టైమ్స్ మేబీ I wanted her to fight more because it was a personal thing. నేను అప్పుడు కూడా when she was told characterless అని వర్డ్ ఎప్పుడు వచ్చింది అప్పుడు కూడా అదే చెప్పిన, నువ్వు ఎందుకు ఫైట్ చేయలేదు, నువ్వు ఎందుకు ఊరుకొని ఉన్నావు. లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడ్డా? నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు, నాకు ఐ థింక్ టెన్సెస్ అంటారు కదా, టెన్సెస్, వర్బ్స్, ప్రొనౌన్స్, ఇవన్నీ నాకు నేను నామినేషన్ చేయనప్పుడు కూడా ఒకటి అనుకుంటా కానీ అది ఏదోలా పోర్ట్రే అవుతుంది, ఏదోలా వినిపిస్తుంది వాళ్ళకి. సో ఐ థింక్ సమ్వేర్ లాంగ్వేజ్ ప్రాబ్లం అయింది. అండ్ ఇంగ్లీష్ మాట్లాడగానే బిగ్ బాస్ లైక్ తెలుగులో మాట్లాడండి. సో ఎస్ మేబీ సమ్వేర్ లాంగ్వేజ్ వాజ్ అ ప్రాబ్లం. నాకు సార్ వీకెండ్స్ వచ్చి నైనిక కనిపించట్లేదు, నైనిక సైలెన్స్ గా ఉన్నావు, ఎందుకు నైనిక అలా ఉన్నావు అని చెప్తున్నప్పుడు కూడా నీకు అర్థం కాలేదా నైనిక నువ్వు గేమ్ ఆడాలి అని? నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను ఆడడం కూడా స్టార్ట్ చేశాను. కానీ నేను ఇప్పుడు కూడా ఎపిసోడ్ చూడలేదు కాబట్టి నాకు క్లారిటీయే లేదు అసలు ఎందుకు బయటికి రాలేదు అది. నేను ఈ రోజు కూడా పొద్దున నా ఫ్రెండ్స్ అండ్ మమ్మీతో డిస్కస్ చేస్తూ ఉంటే దేవాలయ ఇది టాపిక్ లో ఎందుకు కనిపించలేదు, బరాబర్ మాట్లాడినాను నేను ఇంట్లో, అది బయటికి ఎందుకు రాలేదు నాకు తెలియదు. నీ ఫ్రెండ్స్ ఎవరు హౌస్ లో? నా ఫ్రెండ్స్ ఓన్లీ 2 people, నిఖిల్ అండ్ సీత. వాళ్ళిద్దరిలో స్ట్రక్ అయిపోయావా? లేదు, నేను అందరితో మాట్లాడినా. ఐ ట్రైడ్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, నేను వచ్చేటప్పుడు కూడా ఎవ్రీ వన్ ఫెల్ట్ బ్యాడ్ అండ్ అందరితో ఒక వేరే బాండ్స్ ఉన్నాయి. ఇట్స్ జస్ట్ దట్ స్టార్టింగ్ నుంచి ఎవరితోనో వాళ్ళతో ఎక్కువ కనెక్షన్ ఉంది అండ్ దట్ వాజ్ అగైన్ హిమ్ అండ్ హర్. బిగ్ బాస్ లో గ్రూప్స్ నడుస్తున్నాయా? యా నడుస్తున్నాయి. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? ఆబ్వియస్లీ ఇప్పుడైతే పవర్ పఫ్ గర్ల్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఐ థింక్ దేర్ ఇస్ ఓన్లీ 3 groups ఐ థింక్ సో. వన్ ఈస్ ద ఓజీస్, వన్ రాయల్ క్లాన్ వైల్డ్ కార్డ్ వాళ్ళు, ఇంకొకటి గ్రూప్ ఉంటది విచ్ ఇస్ ఐ థింక్ సో ఇలా ఫామ్ అవ్వచ్చు. గ్రూప్స్ అంటే ఏంటి తెలుసు కదా, నేను అడిగింది గ్రూప్ లో ఆడేవారు విచ్ ఇస్ తో అలా అయితే ఒకే గ్రూప్ ఉంటది విచ్ ఇస్ బిగ్ బాస్ గ్రూప్. నో, నిఖిల్, యష్మి, పృథ్వీ అండ్ ప్రేరణ. అచ్చా, వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారా? నాకు అలా అనిపిస్తుంది బికాజ్ కొంచెం ప్రిఫరెన్సెస్ అనేది చూసాను అండ్ వాళ్ళకి గేమ్ తెలుసు అని చెప్తున్నారు. బయట గేమ్ చూసాము, బయట బానే ఆడింది, ఇప్పుడు కూడా షీఈ్ అ స్ట్రాంగ్ కంటెండర్ ప్రేరణ. సో దే ఆర్ ఆల్ లైక్ బయట గేమ్ చూసాము కాబట్టి ఇప్పుడు కూడా అదే సపోర్ట్ చేస్తాము అని ఉన్నారు. అది నాకు నచ్చలేదు. హౌస్ లో అందరికన్నా చిన్న కానీ మైండ్ లో కానీ ఆలోచించే విధానంలో చాలా మిన్న, లైక్ మంచి క్లారిటీ అండ్ మంచి ఇది ఉంది నీకు, కానీ అది యూస్ చేసుకోలేకపోయావు. సమ్వేర్ ఎస్, ఎందుకంటే ఐ థింక్ నేను ముందే ఇది అనుకున్నా దట్
నాకు ఆ ఏజ్ గ్యాప్ వచ్చేసరికి మేబీ కొన్ని చోట్ల నేను రెస్పెక్ట్ మాట్లాడలేకపోవచ్చు. యా, బికాజ్ నేను చాలా రెస్పెక్ట్ చేస్తా. నేను నిజంగా ఎవరైనా యూనో ఐ వాజ్ వెరీ అప్సెట్ ఇన్ ఫస్ట్ డే సోనియా గారితో ఎలా మాట్లాడినా చిన్నపిల్లలాగా నువ్వు మాట్లాడకూడదు. నేను ఆ తర్వాత ఎంత గిల్ట్ వచ్చింది నాకు తెలుసు. బట్ ఐ వాజ్ సో యాంగ్రీ అట్ దట్ పాయింట్. ఎందుకంటే ఆమె ఆ టాపిక్ వదలట్లేదు అసలు. వదిలే అమ్మ, గంట గంట ఎందుకు ఒక్కటే టాపిక్ నడుస్తుంది అక్కడ. ఈయన కూడా తగ్గట్లేదు, ఆమె కూడా తగ్గట్లేదు, అక్కడ నుంచి యష్మి కూడా తగ్గట్లేదు. నాకు అర్థం కాలేదు. లాస్ట్ కి వెళ్ళేసరికి ద మూమెంట్ ఐ బస్టెడ్ బిగ్ బాస్ ఇస్ ఆల్సో మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు. సో నాకు అని అలా గిల్ట్ వచ్చేస్తుంది. అండ్ టు సమ్ పీపుల్ ఆల్సో ఐ థింక్ మై లాస్ట్ నామినేషన్ లో కూడా ఆదిత్య గారు నన్ను నామినేట్ చేశాక కూడా నాకు చాలా పిచ్చ కోపం వచ్చింది. దట్ ఐ వాంటెడ్ టు సే దట్ మీకు ఉన్న మెచ్యూరిటీ, మీకున్న ఏజ్ కి మీరు నామినేషన్స్ లో తెచ్చిన పాయింట్స్ ఏంటి. సో బట్ ఐ కుడ్ నాట్ బీ డిస్రెస్పెక్ట్ఫుల్ టు హిమ్. ఎందుకంటే నేను అలా ఐఎమ్ నాట్ దట్ పర్సన్. సో నేను ముందే అనుకున్నా మేబీ నాకు కొన్ని చోట్ల నా క్లారిటీ ఉండొచ్చు, బట్ మేబీ అది నేను కరెక్ట్ గా వాయిస్ అవుట్ చేయలేను ఏమో నాకు అనిపించింది. ఈ టాపిక్ లో నేను నబీల్తో మాట్లాడినా. నబీల్ అసలు బికాస్ ఐ న్యూ ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు ఇఫ్ అ క్లాన్ హ్యాస్ టు టేక్ అ డెసిజన్ ఎవరిని తీయాలి ఎవరిని ఉంచాలో గేమ్ లో, నేను ముందే వెళ్ళి నబీల్కి చెప్పుకునేదాన్ని దట్ వీళ్ళు అవుట్ చేస్తారు పక్కా. అండ్ ఎగ్జాక్ట్లీ అదే అయ్యేది. బికాస్ నేను అర్థం చేసుకున్న ప్రతి ఒక్క మనిషి, నేను ఎంత కూర్చొని ఓవర్ థింక్ చేసి ఎంత అబ్జర్వ్ చేశానంటే నాకు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారో అని నాకు ప్యూర్ క్లారిటీ ఉంది. అది మణికంఠ విషయంలో బాగా చెప్పు. మణికంఠ లోపలికి వెళ్ళి నీ ఫ్రెండ్ ఎవరంటే నబీల్ అయితే నువ్వు నెక్స్ట్ నామినేషన్ నువ్వే అని అంటావు కదా. మణికంఠ అదే చేస్తాడా? మణికంఠ నాకు obviously I know that అంటే నమ్మే వాళ్ళకి పొడుస్తాడా అని. I think మణికంఠ doesn't when it comes to game తను ఫ్రెండ్షిప్ కానీ కనెక్షన్ కానీ బాండ్ కానీ చూడడు. హీ ఈజ్ అ ప్రాపర్ when it comes to game తను గేమ్ లా ఆడతాడు. అది ఎవరైనా సరే ఎంత క్లోజ్ అయినా సరే. ఈ రోజు ఇఫ్ మెగా చీఫ్ గా నబీల్ ఏదైనా తప్పు చేస్తే నెక్స్ట్ వీక్ పక్క నబీల్ కూడా ఉంటాడు ఇన్ హిస్ నామినేషన్స్. బికాస్ హీ ఈజ్ లైక్ ఒకవేళ నువ్వు తప్పు చేస్తే అది నేను పెడతాను ముందుకి, విచ్ ఐ వోంట్ సే ఇస్ రాంగ్. కానీ ఐ థింక్ నువ్వు అది క్లారిటీ ఇవ్వాలి ముందే, దట్ చూడు ఇది అని చెల్లి చెప్పి ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయా చెప్పి. బికాస్ అందరూ ఆడుతున్నారు అక్కడ, అందరికి ఒక ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయి ఎవరెవరితో. వీఆర్ నాట్ నామినేటింగ్ అవర్ ఫ్రెండ్స్. చేస్తే కూడా దానికి ఒక విధానం అనేది ఉంటుంది. యాజ్ అ ఫ్రెండ్ గా చెప్పాలి. నువ్వు వచ్చి మరి నువ్వు అది చెప్తే నాకు అది నచ్చలేదు. సో బై ద లాస్ట్ వీక్ ఐ థింక్ ఐ నో ఆడియన్స్ ఇస్ లవింగ్ హిమ్, బట్ నాకైతే ఆ లవ్ అనేది రాలేదు ఆయన మీద. సో నామినేషన్ లో డిఫెండ్ చేస్తున్నప్పుడు క్లారిటీ ఉంది, కానీ నామినేషన్ చేసేటప్పుడు అవతల మాకైతే క్లారిటీ లేదు. ఎందుకు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? లైక్ నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు మంచి క్లారిటీగా పెడుతున్నావు పాయింట్స్, కానీ అదే అవతల వ్యక్తిని నామినేట్ చేసేటప్పుడు పాయింట్స్ అనేది క్లారిటీగా లేవు. ఎప్పుడు అంటే ఎవ్రీ టైం నీది అదే జరుగుతుంది. లైక్ అదే ఇందాక నువ్వు నాకు తెలుసు, మేబీ నువ్వు ఇందాక చెప్పావు కదా నా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు. యా, ఎందుకంటే నా లాస్ట్ నామినేషన్స్ ఏదో వచ్చా 5th నామినేషన్స్, నేను యాక్చువల్లీ ఐ వాజ్ రెడీ ఫర్ 10 నామినేషన్స్ బ్యాక్ టు బ్యాక్. నేను అనుకున్నా వీళ్ళకి ఒక పాయింట్ దొరికింది, నాకు సార్ కూడా చెప్పేశారు. అండ్ ఎవ్రీ వన్ ఐ థింక్ నామినేషన్స్ లో మేము అనుకుంటాము దట్ వాళ్ళు యూనో గేమ్ అని ఉంటారు, కానీ నామినేషన్ ఈజ్ వెరీ హార్డ్ ఫర్ ఎవ్రీ వన్. అక్కడ అసలు పాయింట్స్ వెతకాలి. ఇది ఆ వీక్ మొత్తం ప్రశాంతంగా ఒకవేళ జరిగితే పాయింట్సే ఉండవు. సో వీ లిటలీ ఈసారి 5th నామినేషన్ ఎంత పిచ్చిగా ఏం తెలుసా, అందరు వెళ్ళి చెప్పుకున్నారు అరే ఐఎమ్ నామినేటింగ్ యూ, ప్లీజ్ ఏం అనుకోకు, నా దగ్గర పాయింట్స్ లేవు, నేను ఈ పాయింట్స్ మీద నీకు నామినేట్ చేస్తాను. సో ఇట్ వాస్ అ వెరీ ఫ్రెండ్లీ నామినేషన్స్. ఎవ్రీబడి టైం బిగ్ బాస్ చరిత్రలో ఒక నామినేషన్ ప్రాసెస్ అలా జరగడం, మీరు మాట్లాడేసుకున్న నామినేషన్ ఒక పెద్ద రెస్పెక్ట్ యాక్చువల్లీ. నేను ఫస్ట్ మణికంఠ జైలుకి వెళ్ళాడు, మణికంఠ వెళ్ళి కూర్చున్నాక ఈజ్ లైక్ ఐఎమ్ నామినేటింగ్ యూ నైనిక, ప్లీజ్ ఏమనుకోదు, నా దగ్గర పాయింట్స్ లేవు. అండ్ దెన్ ఐ లైక్ సరే చెయ్యి, ఏం చేస్తావు నాకు అర్థమైంది చెయ్యి. అండ్ నేను అందరికీ అదే, ఎవరెవరికి నామినేషన్స్ హార్డ్ అవుతుంది వాళ్ళు ఈజీ వాళ్ళని టార్గెట్ చేసేస్తారు. ఎలాగో అందరు చెప్తున్నారు కదా ఆడట్లేదు, నువ్వు ఆడట్లేదు, నాకు నచ్చట్లేదు, వీక్ ఉన్నా డల్ ఉన్నా, those are the points. So this time I was very much prepared that okay నేను మాట్లాడట్లేదు అనుకుంటున్నా కదా, ప్రతి దానికి నేను ఆ రోజు మంచిగా రెడీ అయ్యాను. లైక్ ఓకే నామినేషన్ నా మీద పెయిన్ పోసినా పర్లేదు కానీ నేను రెడీ అవుతాను. అండ్ ఐ వాజ్ రెడీ టు డిఫెండ్ ఎవ్రీ 10 members. నాకు తెలుసు కూడా ఇది పాయింట్స్ వస్తుంది ప్రతి దగ్గర నుంచి. ఆదిత్య గారు వాజ్ అ లిటిల్ షాకర్ ఫర్ మీ, బట్ ఐ వాజ్ ప్రిపేర్డ్.
సో ఐ థింక్ 5th నామినేషన్స్ లో మై నామినేషన్స్ వర్ లిటిల్ వీక్ బికాస్ చెప్పా కదా పాయింట్స్ లేవు, ఎవరైనా నామినేట్ చేయడానికి పాయింట్స్ లేవు. నబీల్ ఇస్ మై ఫ్రెండ్, కానీ ఐ ఓన్లీ గాట్ దట్, ఆ ఒక్క పాయింట్ నాకు వచ్చింది, దట్ యాజ్ అ సంచాలక్గా నువ్వు మంచిగా చేయలేదు, నాకు నచ్చలేదు, అది తప్ప నాకు పాయింట్స్ దొరకలేదు ఆయన మీద. అండ్ విష్ణు అక్క కూడా, బికాస్ ఐ వాజ్ వెరీ యాంగ్రీ ఆన్ హర్, కానీ సీత మేడ్ అస్ స్పీక్, సీత కూర్చుని మీరు మాట్లాడండి బికాస్ యూ గైస్ హ్యావ్ టు స్పీక్ అని చెప్పగానే మనం మాట్లాడుకొని మొత్తం ఇంకా సాల్వ్ అయిపోయింది ఆ ప్రాబ్లమే, నాకు కోపమే లేదు. కానీ ఆమెకి ఆప్షన్ లేక నాకు ఆప్షన్ లేక వీ హ్యాడ్ టు నామినేట్ ఈచ్ అదర్. సో అదే అయిపోయింది అనమాట. సో మేబీ అక్కడికి వచ్చేసరికి అది అలా అనిపించిందేమో ఆడియన్స్ కి, ఎందుకంటే నేను నా డిఫెన్స్ కి రెడీ ఉండే. బట్ మై నామినేషన్స్, టు బి ఫెయిర్లీ స్పీకింగ్, మై నామినేషన్స్ వాజ్ నాట్ స్ట్రాంగ్, ఎందుకంటే ఎవరికి ఏం పాయింట్స్ లేకుండే ఆ వీక్ లో. సో ఐ విల్ అగ్రీ దట్. ఈ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, ఇలా అంటున్నావు, ఇలా అంటున్నావు, ఇలా అంటున్నానా నేను? అయ్యయ్యో, అదే అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు ఎలా ఉన్నదా నాకు తెలియదు, కూర్చొని అలా ఇంటర్వ్యూ. ఇప్పుడైతే నీ బాడీ లాంగ్వేజ్ ఇలా మారిపోయింది అసలు, అంటే అలా హౌస్ అలవాటు అయిపోయింది కదా వాళ్ళతో ఉండి ఇలా చేస్తున్నానా నేను? అప్పుడప్పుడు ఇలా అంటున్నావు. అయ్యో యష్మి వచ్చింది. యష్మి పాయింట్ ఇప్పుడు నీది ఏ క్లాన్ ఇప్పుడు? సారీ, నీది ఇప్పుడు ఏంటిది చీఫ్? ఇది నో చీఫ్, ఇది దిస్ ఇస్ జస్ట్ గోల్డ్ చీఫా? నేను నా పర్సనల్ క్లాన్ ఓపెన్ చేస్తా. ఎమోషనల్ ఎందుకు అయ్యావు నాయనిక? ఏ విషయంలో? నేను మాట్లాడకూడదు బట్ మాట్లాడాల్సి వస్తుందని చెప్పి టెడ్డీ బేర్ వచ్చినప్పుడా? షర్ట్ స్మెల్, షర్ట్ లో అంత స్మెల్ వస్తుందా? వస్తుంది, ఎందుకు రాదు? అవునా, ఏంటది? ఉంది అది ఏదో, నేను అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పను, బట్ ఇట్స్ జస్ట్ ఐ థింక్ నా ఎవరిదో షర్ట్ చెప్పలేనది, చెప్పు. ఎవరిదో ఏంటి? ఎవరిదో, థ్యాంక్ గాడ్ ఆ మనిషి ఆ షర్ట్ ఫోటో పోస్ట్ చేయలేదు, లేకపోతే. బట్ ఆ షర్ట్ ఎవరిదో అర్థమవుతుంది, ఆ స్టైల్ ఆఫ్ షర్ట్స్ ఎవరు వేస్తారో నాకు తెలుసు. యూ డోంట్ నో? ఐ నో, నాకు తెలుసు. ఆ టైప్ ఆఫ్ షర్ట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? అబ్బాయి దగ్గర ఉంటాయి. మరి ఏ అబ్బాయి వేస్తారు? ఎవరు వేస్తారు? మంచి డాన్సెస్ వేస్తారు. ఛాన్సే లేదు, డాన్సరే లేదు అసలు. ఐ విల్ మేక్ ఒక్కటైతే క్లియర్ చేసిస్తా, ఆ షర్ట్ ఎవరిదో కానీ ఆ మనిషి డాన్సర్ కాదు. ఓకే, ఫస్ట్ నాట్ డాన్సర్ అసలు. ఎవరిది? ఫస్ట్ సెకండ్ ఏం లేదండి. ఇప్పుడు నేను ప్రెసెంట్ లో ఉన్నప్పుడు ప్రెసెంట్ గురించి మాట్లాడతా కదా. ఓకే, ప్రెసెంటా? అచ్చా, నా షర్ట్ అయితే కాదైతే. ఎందుకు సడన్ గా ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది? ఎమోషనల్ ఎందుకు అయ్యానంటే ఐ థింక్ అప్పుడు ఆల్రెడీ ఇట్ వాజ్ సెకండ్ వీక్ లో అయింది అనుకుంటా ఇది. అండ్ సడన్ గా అది ముందుకి వచ్చేసరికి ఆల్రెడీ ఇట్ వాజ్ చాలా ఎమోషనల్ గా ఉండే ఇంట్లో అందరూ, ఇంటికి కూడా. సో ఐ థింక్ నేను కంట్రోల్ చేయలేకపోయాను అది. అండ్ నేను బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. సో అదంతా ఒక్కసారికి వచ్చేటప్పుడు ఐ జస్ట్ ఓపెన్ మై హార్ట్ అండ్ నాకు ఏడ్పు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నేను ఎవరితోనే ఇలా కనెక్ట్ అవుతే నేను చాలా ఇలా ఏడ్చేస్తాను, బికాజ్ ఐ వాజ్ మిస్సింగ్ హోమ్. అండ్ నా టెడీ కూడా, టెడీ మీన్స్ ఆ టెడీ నాకు పట్టుకుంటేనే నాకు నిద్ర వస్తుంది. ఇట్స్ దాట్ ఇంపార్టెంట్ టు మీ. మరి దానిలో ఆ షర్ట్ ఒకటి. నిజంగా టెడీలు పట్టుకుంటే నిద్ర వస్తుందా? అవునా? మాకేంటి, మాకేం లేకుండా పడుకుంటున్నాం. నాకు అది తెలియదండి. And no comments. So it's nice to have actually teddies అందరూ కంఫర్ట్ ఉంటది అది. విష్ణు ఫేక్ ఫ్రెండ్ అని అన్నారు కదా, విష్ణు అన్నారు. విష్ణు నామినేట్ చేయడం వల్ల మీరు బయటకు వచ్చేసారా అని అన్నారు? లైక్ తను నామినేట్ చేయడం వల్ల మీరు బయటికి వచ్చారా అని? నో, ఎందుకంటే చాలా మంది నామినేట్ చేశారు, నాకు 5 నామినేషన్స్ వచ్చాయి అవి. అండ్ ఐ థింక్ నేను ఎవరిని బ్లేమ్ చేయను దట్ మీరు నన్ను నామినేట్ చేశారు కాబట్టి, ఎందుకంటే నామినేషన్స్ అయిపోతాయి, ఆ తర్వాత ఓట్ చేసేది ఆడియన్స్. కానీ మీకు తెలుసా, నామినేషన్ పాయింట్స్ కానీ అవతల పర్సన్ కానీ కరెక్ట్గా పాయింట్స్ అవతల వ్యక్తి మీద, ఆపోజిట్ పర్సన్ మీద వేస్తే, కరెక్ట్ పాయింట్స్ పెడితే, ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళు పాయింట్స్ కరెక్ట్గా ఉంటే ఆపోజిట్ పర్సన్ జనాల నుంచి ఎఫెక్ట్ పడుతుంది. కరెక్ట్ గా ఇది పాయింట్ కరెక్ట్ ఉంది, కరెక్ట్ కాదు అని. అందులో రీజన్ ఇది ఒక రీజనా అని? నో, ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఐ థింక్ అప్పటికి నా గేమ్ వీక్ అని
కొంచెం చాలా సార్లు నాకు సైడ్ కూడా చెప్పేశారు. సో ఆడియన్స్ కి ఐ నో దట్ ఆడియన్స్ కి ఆ థాట్ ప్రాసెస్ ఉండిపోతుంది. సో నేను అది ఆమె వల్ల నేను ఆమె నామినేషన్స్ వల్ల నేను ఎలిమినేట్ అయ్యానైతే నేను ఐ వోంట్ బ్లేమ్ హర్. ఇదే కాకుండా మీ ఇద్దరు లాస్ట్ లో ఉండిపోయారు, మణికంఠ నువ్వు. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, లైక్ మణికంఠ వెళ్ళిపోతాడని అనుకున్నావా? లేదు, నేను ఎలిమినేట్ అయిపోతానని అనుకున్నాను. ఐ ఫిక్స్ వాస్ అయిపోయావు. ప్రిపేర్డ్. ఫిక్స్ ఏం కాలేదు, కానీ నేను ఐ థింక్ బాటంలో రాగానే ఒకవేళ నేను నాకు ప్రిపేర్ చేయకపోతే నేను చాలా గట్టిగా ఏడ్చేస్తాను. నాకు ఏడవాలని లేకుండే అప్పుడు, బికాజ్ ఐ డోంట్ వాంట్ మై ఫ్యామిలీ టు ఫీల్ బ్యాడ్. సో నేనే గివప్ చేసినట్టు ఉండకూడదు, నెక్స్ట్ ఏంటి అని ఉండాలి అని నేను ఐ వాజ్ లైక్ ఓకే ఇది నీ జర్నీ ననిక. ఆ పాయింట్లో నుంచున్నా ఐ వాజ్ జస్ట్ థింకింగ్ దట్ సరే ఏదో వస్తే అది చూసుకుందాం అని పాయింట్లో ఉన్నా. సో ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఐ వాజ్ జస్ట్ ఓకే నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయింది, ఈ జర్నీ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అని ఉన్నా నేను. వైల్డ్ కార్డ్ వస్తే వెళ్తావా? వస్తే పక్కా వెళ్తాను. బికాజ్ ఇంకా ఇంట్రెస్ట్ ఉందా? ఇంకా మార్చి ఏం చేంజ్ చేస్తావు వెళ్ళి లోపలికి వెళ్ళి? ఐ థింక్ నేను ఎక్కడ తగ్గానో నాకు ఇప్పుడు తెలిసింది. ఎక్కడది? బికాజ్ అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చాలా మాకు ఇది తప్ప చాలా థాట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనుకుంటారు దట్ యునో మాకు టైం ఉంటుంది టు గేమ్ ప్లే ఆడడానికి టైం ఉంటుంది, కానీ అంత స్కోపే ఉండదు అక్కడ. ప్రతిదాని ఒక తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అక్కడ, టాస్క్ కానీ ఫన్ కానీ సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. సో ఇప్పుడు నాకు యునో బికాజ్ ఐ అక్సెప్టెడ్ మై ఫ్లాస్ ఆల్రెడీ, నేను ఎక్కడ తగ్గాను, అసలు జనాలు యాక్చువల్గా ఏం కోరుకుంటున్నారు, అండ్ నాకు ఇప్పుడు బయట వచ్చాక నాకు క్లారిటీ వచ్చింది. ఓకే ఫస్ట్ వీక్ లో ఇది దిస్ ఈస్ వాట్ ఐ గేవ్ పీపుల్, ఫిఫ్త్ వీక్ కి వచ్చేసరికి నేను అది ఇవ్వలేదు అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఐ నో ఇప్పుడు ఎలా ఆడాలో ఎలా ఉండాలో నాకు నిజంగా ఒక క్లారిటీ వచ్చింది. లాభం ఏంటి? లాభం ఏం లేదు, అంతే. నేను చెప్పా కదా, నా బస్ లో కూడా చెప్పా, నాకు క్లారిటీ వచ్చాక నన్ను తీసేసారండి నేను ఏం ఆడతాను అని. విష్ణు పృథ్వీ వాళ్ళ రిలేషన్ గురించి ఏం చెప్తావు? ఇట్స్ అ డోపమైన్ రిలేషన్షిప్ అండి. ఇట్స్ హ్యాపీ రిలేషన్షిప్. సో ఐ డోంట్ నో, నాకు క్లారిటీ లేదు బికాస్ వాళ్ళిద్దరికి క్లారిటీ లేదు, విష్ణు అక్కకి కూడా లేదు. క్లారిటీ లేదా? నో నిజంగా లేదు. విష్ణు అక్క కూడా ఎన్నిసార్లు అడిగినా షీ ఈస్ జస్ట్ లైక్ దిస్ పర్సన్ మేక్స్ మీ హ్యాపీ. నేను ఇక్కడ బికాజ్ ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి, మనిషి వల్ల నాకు ఒక హ్యాపీనెస్, పీస్ కానీ కంఫర్ట్ కానీ దొరుకుతుంది. సో ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్స్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దెమ్. సీతతో అంత బాండింగ్ కి రీజన్? సీత నేను చాలా ఒక్కలాగే ఆలోచిస్తాం. We are very like-minded people. And again, yeah, she's also emotional, I'm also emotional. మాకు ఫ్యామిలీ వాల్యూస్ కొన్ని ఉన్నాయి. మనం పర్సనల్ గా కనెక్ట్ అయ్యారా? యా, పర్సనల్ కనెక్షన్ అయితే ఉంది. అండ్ ఐ థింక్ ఎవరికైనా మొత్తం గేమ్ అయినా మేము ఎవరైనా తగ్గించి మాట్లాడలేదు అక్కడ ఇంట్లో కూడా. సో వీ డెంట్ సీ ఎనీబడి లోవర్ దెన్ అస్. ఏదైనా ఉంటే కాంపిటీషన్లో గేమ్ అవన్నీ మాట్లాడాలి, కానీ మిగతా అందరూ ఎలా అంటే అక్కడ కొంచెం నాకు కొంతమంది అనిపించారు దట్ ఒక్కరిని వీక్ చేసే మీరు స్ట్రాంగ్ అవుతున్నారని అనిపించింది. సో బట్ షీ డి నాట్ హ్యావ్ దట్ థింగ్. షీ ఈజ్ లైక్ నేను స్ట్రాంగ్ గా ఉండాలి, నేను స్ట్రాంగ్ గా ఆడతాను, మిగతా అన్ని విల్ గో ఆన్. అలా ఐ లైక్ దట్. బిగ్ బాస్ జర్నీ వల్ల ఒక్కొక్కరు లైఫ్ లో ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటారు. నీ లైఫ్ లో నువ్వు ఏ లెసన్ నేర్చుకున్నావు బిగ్ బాస్ లోకి వెళ్ళి? వావ్, లెసన్ ఆబ్వియస్లీ లెసన్ అదే. ఎందుకంటే నేను ఒక లెసన్ నేర్చుకున్నా, ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటారు. అరే నేను ఇలా మాట్లాడకూడదు, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు, బయట ఉండేటప్పుడు మనుషులతో ఇలా ఉండాలని నేను అనే లెసన్ నేను నేర్చుకున్నా. లైక్ అలా నీకు ఒక లెసన్ ఉంటుంది కదా. అండ్ ఎందుకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్, 13 డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఇలా ఉంటుంది. ఇవన్నీ చూసి వచ్చావు, 5 వీక్స్ జర్నీ చేసావు, ఒక లెసన్ ఉంటుంది కదా. ఐ థింక్ నేను ఒకవేళ నా గేమ్ని ఒక స్ట్రాటజికలీ ఆడితే మేబీ నాకు లెసన్స్ ఉంటుండే, కానీ నాకు ఇప్పుడు లెసన్స్ లేవు. ఎందుకంటే ఐ వాజ్ మీ ఓన్లీ ఇన్సైడ్ ద హౌస్. దానికి కూడా నేను ఎలిమినేట్ అయ్యా బికాస్ ఐ వాజ్ జస్ట్ నేనిగా లానే ఉంది. సో నాలో ఏం చేంజెస్ లేదు అక్కడ ఇంట్లో కూడా. ఇంట్లో ఉండాలంటే నైనికలా ఉండకూడదు. యా, నైనిక షుడ్ జస్ట్ బకప్ యూనో, కొంచెం ఆడాలి, కొంచెం గొడవ పడాలి, కొంచెం టాస్క్ లో కనిపించాలి. షీ హ్యాస్ టు బి ఎనీ విచ్ వేస్. ఐ థింక్ నైనిక టాస్క్లు ఏమైనా వస్తున్నప్పుడు నేను ఆడతానని ముందుకెళ్ళవు.
అది ఎందుకు ఫైట్ చెయ్యు. బయటికి ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. కానీ నేను ఎన్నిసార్లు ఇంత మందితో ఫైట్ చేసినా అని నాకు తెలుసు అది. వాళ్ళకి కూడా తెలుసు. చాలా సార్లు పెద్ద డిస్కషన్ కూడా అయింది. బికాస్ నైనికా వాజ్ ద రైట్ ఫిట్ ఫర్ దట్. నైనికాని ఎందుకు పంపించలేదు. కానీ అగైన్ ఒక్కసారి చీఫ్ చెప్పాక యూ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ అక్కడ మనకి 10 minutes లో చూస్ అయిపోవాలి. ఎవరు ఆడుతున్నారో బిగ్ బాస్ కి చెప్పేయాలి. ఒకసారి బిగ్ బాస్ కి చెప్పాక యూ కాంట్ చేంజ్ దట్ డెసిజన్. చీఫ్ కి ఎంత డౌట్ ఉన్నా ఎంత క్లారిటీ ఉన్నా. సో ఐ థింక్ అదే చెప్తున్నా దట్ నైనికాలా ఉండకూడదు. ఒకవేళ బిగ్ బాస్ కి మళ్ళీ వెళ్తే షీ హ్యాస్ టు మేక్ షూర్ దట్ ప్రతి చోట్లో బికాస్ అగైన్ బిగ్ బాస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే అదే అంటున్నాను, ఎంటర్టైన్మెంట్ అంటే అందులో డాన్స్ కూడా ఉంది, అది కూడా ఒక ఎంటర్టైన్మెంటే. మనస్ఫూర్తిగా డాన్స్ చేయాలి. మా స్ఫూర్తి అనేసరికి ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఆదిత్య ఓం గారిని మనం ఒకటి అనుకున్నాం, ఆయన ఏం లైక్ ఇలా పడుకొని ఉంటారు, లేకపోతే ఇలా కూర్చొని ఉంటారు, ఏం చెయ్యరు అనేసి మీ హౌస్ లో అందరికి ఒపీనియన్ ఉంది. ఆయనతో పాటు నైనిక ఎలిమినేట్ అయింది అంటే ఆయన నువ్వు ఒకటేనా? అలా ఏం లేదు. ఐ థింక్ యాక్సెప్ట్ చేస్తావా? No, I wouldn't accept that we are same. I think his nominations are completely different. ఆయన ఎందుకు ఎలిమినేట్ అయ్యారు was a little shocker for us actually, to be honest. ఎందుకంటే చెప్తున్నారు కదా ఆడియన్స్ దట్ డల్ గా ఉండిపోతే ఓట్స్ రావు, కానీ ఆయన లాస్ట్ 2 weeks నుంచి చాలా మంచిగానే ఉన్నారు. హీస్ బ్రైట్, హీస్ షైనింగ్ ఎవ్రీవేర్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎవరు ఇన్ ద 8 contestants ఎవరు అనుకోలేదు దట్ ఆదిత్య గారు ఎలిమినేట్ అవుతారు. బికాస్ ఆ వీకే ఆయన షైన్ అయ్యారు, ఆ వీకే ఆయన చాలా మంచిగా ఆడారు. సో వీ డెంట్ థింక్ దట్ హీల్ గెట్ ఎలిమినేటెడ్. సో కొంచెం నాకు కూడా వచ్చింది, ఆయన మంచిగానే ఉన్నారు కదా, ఆయన గేమ్ కూడా ఆడుతున్నారు, మాటలు కూడా ఆడుతున్నారు, గొడవ కూడా పడుతున్నారు, ఆయన ఎందుకు ఎలిమినేట్ అయిపోయారని కూడా నాకు వచ్చింది. సో యూ నెవర్ నో బయట అసలు జనాల మీ నుంచి ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం ఇవ్వట్లేదు జనాలకి, క్లారిటీ ఉండదు అక్కడ. హౌస్ లో ఎవరు చీఫ్ గా వేస్ట్? ఆల్రెడీ అయిన వాళ్ళు ఇంకా ఉన్న మిగతా వాళ్ళు, వాళ్ళకి చీఫ్ వచ్చిన వేస్ట్ అనే పర్సన్స్ ఉన్నారు? ఇప్పుడు ఎవరు లేరు. ఐ థింక్ ఎవ్రీవన్ ఉన్న చేసిన వాళ్ళు ఆల్రెడీ నీకు చీఫ్ గా నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు. అది నా క్లాన్ వాళ్ళు చెప్పలేదు కదా. కానీ నాకు సార్ చెప్పారు కదా. నాకు సార్ చెప్పారు బికాస్ అది నేను ఐ షేర్డ్ మై రేషన్ విత్ అది నో రేషన్ గ్యాంగ్. అది కూడా ఫెయిల్ అయ్యి కదా. ఫెయిల్ అయినట్టే రూల్ ప్రకారంగా, బిగ్ బాస్ రూల్ ప్రకారంగా ఐ ఫెయిల్డ్ యాజ్ అ చీఫ్. యాక్చువల్లీ మనం కానీ నాకు వచ్చిన డ్యూటీస్ కానీ రెస్పాన్సిబిలిటీ, ఐ ఆల్సో బిలీవ్ దట్ ఒక ఇది ముందు కూడా చెప్పా, నా వెనక ఎంతమంది ఉన్నారు వాళ్ళు చెప్పాలి ఫస్ట్ నాకు వచ్చి దట్ మీ డెసిజన్ మాకు నచ్చలేదు, యూ ఫెయిల్డ్ యాజ్ అ చీఫ్ బికాస్ యూ ఆర్ ఆర్ చీఫ్. మిగతా వాళ్ళు ఆబ్వియస్లీ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు పక్కా చెప్తారు దట్ యువర్ క్లాన్ ఈజ్ నాట్ గుడ్, యూ ఆర్ నాట్ గుడ్. యాక్చువల్లీ మన దగ్గర ఉండే వాళ్ళు చెప్పే కన్నా అవతల పర్సన్స్ మాటలే పట్టించుకోవాలి. వై? బికాస్ వాళ్ళు చెప్పేదే కరెక్ట్, మన వెనక ఉండాలి చెప్పేది రైట్. నేను అది ఒకవేళ అది ఒప్పుకుంటే దట్ ఐ ఫెయిల్ యాజ్ అ చీఫ్, అది కూడా తప్పు అయిపోతుంది కదా. వై షుడ్ ఐ యాక్సెప్ట్? అది తప్పు అవ్వదు, నేను మార్చుకుంటా అని చెప్పాలి. బికాస్ నాకు వచ్చిన పని నేను బాగానే చేశాను. మై క్లాన్ వాజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అండ్ నేను అదే చెప్పా కదా, ఒక్క చోట చూపించండి ఎక్కడ వర్క్ అవ్వలేదు అని. బికాస్ వాళ్ళకి ఒకటే టాపిక్, వర్క్ అవ్వలేదు. అదే వర్క్ ఎక్కడ అవ్వలేదు అని చెప్పమ్మా. బట్ ప్రీతి జస్ట్ స్టేట్ సైలెంట్, తెలీదు అవ్వలేదు, నేను చెప్తున్నా అవ్వలేదు. సో అంతే. నైనిక హ్యాస్ ఎ బిగ్ బాస్ 8 contestant గా ఫెయిల్ అంటే యాక్సెప్ట్ చేస్తావా? నేను ఎందుకు చేస్తాను, మిగతా జనాల్ని అడగాలి మీరు. లైక్ పీపుల్ ఆర్ గివింగ్ మీ లవ్. అంటే 5th week ఎలిమినేషన్, ఎంటర్టైన్ చేయలేదు. ఒక డాన్సర్ గా డాన్స్ చేసినా కూడా ఒక ఎంటర్టైన్మెంట్. టాస్క్స్ ఆడలేదు, పాయింట్ అవుట్ చేసేటప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం, చీఫ్ గా ఫెయిల్. మీరు నామినేట్ చేస్తున్నారా నన్ను? నేను నామినేట్ చేయలేదు, పాయింట్స్ ఉన్నాయి కదా లైక్ అలా. ఐ థింక్ నాకన్నా డీసెంట్ జర్నీ బిగ్ బాస్ హిస్టరీలో అవ్వలేదు. నాకు ఒక్క నెగటివిటీ రాలేదు. ఐఎమ్ వెరీ గ్లాడ్. నేను నా ఏవి చూసేటప్పుడు కూడా ఐఎమ్ లైక్ నేను ఇలాగే ఉంటా. ఐ థింక్ నా ఏవి చూసేటప్పుడు నాకు రియలైజ్ అయింది దట్ ఇది చాలు నైనిక, ఎందుకంటే నువ్వు ఇలానే పోర్ట్రే అవ్వాలని అనుకున్నావు, నువ్వు అలానే పోర్ట్రే అయ్యావు. నా గేమ్ ఎక్కడో తగ్గింది, కానీ నైనిక యాజ్ ఎ పర్సనాలిటీ, నా క్యారెక్టర్ ఏంటో నేను అలాగే పోర్ట్రే అయ్యా. చబ్లీ, బబ్లీ, క్యూట్, లిటిల్ కిడ్, అవన్నీ ఉన్నాయి. అవి నేను కూడా చెప్పాను నీకు. సో సి అగైన్ నాకు బిగ్ బాస్ వాళ్ళు కూడా చెప్పారు దట్ మీరు ఒకవేళ జనాల్ని ఎంటర్టైన్ చేస్తే మీరు
ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నారు. నేను అదే చెప్పా, నేను చబ్లీ క్యూట్ లిటిల్ గర్లే అంటారు నాకు. మిగతా దాని తప్ప నాకు ఐ థింక్ నేను అలాగే పోర్ట్రే అవుతాను. దట్ ఈస్ వాట్ కంటెంట్ ఐ విల్ గివ్ యూ ఆల్సో. సో వెన్ ఐ సా మై ఏవి, ఇట్స్ యాక్చువల్లీ వాట్ పీపుల్ ఆల్సో థాట్ ఆఫ్ మీ. నా ఏవీలో కూడా నేను హ్యాపీగానే ఉన్నా, క్యూట్గా ఉన్నా. సో ఐఎమ్ జస్ట్ లైక్ ఓకే, ఈ అమ్మాయి చాలు, ఈ అమ్మాయి క్యూట్గా ఉంది, నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకున్నా అలానే. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఒక్క నెగటివిటీ రాలేదు. సో దానికి నేను చాలా డీసెంట్ జర్నీ, సాటిస్ఫైడ్. హౌస్ లో ఎవరైనా మాస్క్ వేసుకొని ఆడుతున్నారా, లైక్ డబుల్ ఫేస్? నో, ఇప్పటి వరకు అయితే లేదు. ఎందుకంటే అక్కడ డబుల్ ఫేస్ ఉండడం కూడా కష్టమే, అంటే ఎప్పుడో అలా వచ్చేస్తుంది. మణికంఠ అని అన్నారు. మణికంఠ నాతో డబుల్ ఫేస్డ్, బట్ హీస్ నాట్ ప్లేయింగ్ విత్ అ మాస్క్. తను ఉన్నాడు, హీఈస్ ఓపెన్ టు ద ఆడియన్స్. కానీ నాతో ఉన్నప్పుడు నాకు కొంచెం బ్యాక్ స్టాబ్ ఎందుకు అనిపించిందంటే యాజ్ అ ఫ్రెండ్ గా. సో విత్ మీ హీ వాజ్ డబుల్ ఫేస్డ్, కానీ తన గేమే తను డబుల్ ఫేస్ గా ఆడుతున్నాడు. సో ఎగ్జాక్ట్లీ యాజ్ అ ఫ్రెండ్ గా హీస్ ఫీలింగ్, యాజ్ అ కంటెస్టెంట్ గా హీస్ డబుల్ ఫేస్ అని నేను చెప్పను. లైక్ ఒక్కొక్కసారి తన ఎమోషన్స్, ఫ్యామిలీని ఇలా ఎమోషన్ అవ్వడం, సడన్ గా తీయడం, ఇవన్నీ లైక్ అలాంటి సింపతి అని మీకు అనిపించిందా లోపల? మాకు యాక్చువల్లీ తెలీదు తను ఏం కెమెరాలో ఏం మాట్లాడుకుంటాడు మాకు తెలీదు. బయట వచ్చాక నాకు ఇదంతా అర్థమవుతుంది. అబ్బో ఎన్ని చెప్పారా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బట్ అక్కడ లోపల హీఈస్ జస్ట్ ఇది కూడా టాపిక్ వచ్చింది దట్ నువ్వు అందరి దగ్గర వెళ్ళి యూనో యూ వాంట్ టు బి కన్సోల్డ్, కానీ నీ దగ్గర వచ్చేసరికి యూ నెవర్ బీ లైక్ అ ఫ్రెండ్ టు ఎనీబడి, ఇది వచ్చింది. బట్ అప్పటికి మేము చాలా అర్థం చేసుకున్నాం యాక్చువల్లీ మణికంఠని, బికాస్ వీ అండర్స్టాండ్ తనకి ఉన్న డిప్రెషన్ వేరు, ట్రామాస్ వేరు. సో చాలా ఇంటి కంటెస్టెంట్స్ అందరూ చాలా మంచిగా చూసుకున్నారు మణికంఠని. సో అందుకే మాకు ఆ థాట్స్ రాలేదు. బయట వచ్చేసరికి నాకు అర్థమవుతుంది ఓకే ఈస్ ప్లేయింగ్ అ సింపతి కార్డ్. కానీ అది లాస్ట్ వీక్ నాకు సార్ కూడా చెప్పేశారు దట్ సింపతి ఈజ్ సింపతి, 1% అయినా 10% అయినా. బయట ఎప్పుడు జరగలేనన్న విధంగా నీకు హౌస్ లోని చెత్త మొత్తం నీ మీద పోసేదానికి ఎన్ని ట్రిప్లు వెళ్ళావు మొత్తం? ఐ థింక్ నాకు దట్ టైమ్ నబీల్ కాదు, ప్రేరణ, సోనియా, 2 నామినేషన్స్ వచ్చాయి నాకు అనుకుంటా. సారీ, సోనియాది నాకు బిగ్ బాస్ మంచిగా వేయండి, సరిగ్గా వేయండి. నేను అదే బిగ్ బాస్ కి కూడా ఎందుకు బిగ్ బాస్, బట్ 3 times వెళ్ళా. నో, ఇట్ డిడ్ంట్ స్మెల్ బ్యాడ్ ఆల్సో, ఏమనిపించలేదు నాకు. జస్ట్ తడిగా ఉండకూడదు అది. ఐ వాజ్ వెరీ గ్లాడ్ అది డ్రై ట్రాష్ అని లైక్ చీకే చాలు డాల్లో. కంటెస్టెంట్స్ గురించి నేను అడుగుతా, ఒక్కొక్కరు కంటెస్టెంట్స్ గురించి. వాళ్ళు ఎలా ఆడుతున్నారు, లైక్ రియలా ఫేకా, ఆర్ వాళ్ళ గేమ్ ఎలా ఉంటుంది అనేది చెప్పాలి. యాక్చువల్ టాప్ 5 ఎవరు అనుకుంటున్నాను నీ ఉద్దేశంలో? టాప్ 5 లో ఎవరు ఉండాలని గట్టిగా కోరుకుంటే, ఎవరు ఉంటారో తెలీదు, బట్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నా దట్ ఈస్ నిఖిల్ అండ్ సీత. టాప్ 5 మిగతా ముగ్గురు చూద్దాం. మీ ఫ్రెండ్స్ ని పెట్టుకుంటున్నావు, వాళ్ళు మంచిగా ఆడుతున్నారండి. బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు నీకు తెలియదు కదా. మంచిగా ఆడుతున్నారా నువ్వు అనుకుంటున్నావు, ఆడియన్స్ ఏమనుకుంటారు ఆడియన్స్ తెలియదు. ఇప్పుడు నేను బయట వచ్చాక ఆడియన్స్ ఇలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను నా డిసిజన్ ని మార్చేసి నా ఫ్రెండ్స్ ని సపోర్ట్ చేయకుండా ఇలా, బికాస్ నాకు వాళ్ళ ఆడిన విధానం నచ్చింది, అందుకే ఐఎమ్ సపోర్టింగ్ దెమ్. మిగతా వాళ్ళంతా నాకు నచ్చట్లేదు, సో నాట్ సపోర్టింగ్. సరే, నేను ఒక్కొక్కరి పేర్లు చెప్తాను, వాళ్ళు ఏంటో చెప్పాలి. విష్ణు a little distracted, ఆమె కొంచెం ఫోకస్ తో ఆడితే మంచిగా ఉంటుంది. మణికంఠ ఐ అండర్స్టాండ్ బిగ్ బాస్ ఈజ్ లైఫ్ టు హిమ్, ఎవ్రీథింగ్ టు హిమ్, కానీ అంతే నిజాయితీగా కూడా ఉంటే బాగుంటది అని కొంచెం అందరితో. బికాజ్ నీకు నామినేషన్స్ పడుతూ ఉంటే నువ్వు ఎప్పుడైనా గేమ్ నుంచి వెళ్ళిపోతావు. నీకు నామినేషన్స్ పడకుండా ఉండాలంటే నువ్వు అందరితో కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఐ థింక్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంటెంట్. గుడ్ గేమ్. ప్రేరణ ఓవర్ ఎంతూజియాస్టిక్, కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటది. ఆలోచించి మాట్లాడదా గేమ్ లో వచ్చేసరికి షీఈస్ జస్ట్ హైపర్ పర్సన్. అది తప్పు అని చెప్పును, కానీ కొంతమందికి అలా ఉంటది. హైపర్ ఉన్నప్పుడు జస్ట్ అలా నోరు జారిపోతుంది. అండ్ ఆమెకి అది 1 కాదు 2 కాదు 3-4 times జరుగుతూనే ఉంది. సో హర్ యాంగర్ షీ కాంట్ కంట్రోల్, హర్ ఎంథూజియాజం కంట్రోల్ అవ్వదు ఆమెకి. సో అది కొంచెం కంట్రోల్ చేస్తే ప్రాపర్ కంటెస్టెంట్. నిఖిల్ ఆయన ఐ హోప్ హీ డజంట్ గెట్ టూ ఎమోషనల్ అండ్ మళ్ళీ మెనిపులేట్ అవ్వకుండా ఆడితే గట్టిగా ఉంటాడు. He did get manipulated కదా. సోనియా అక్క somewhere it happened. బికాజ్ ఇప్పుడు ఎలా ఉన్నారు ముందు అలా ఉండేవారు కాదు. సో అది క్లారిటీ వచ్చేసింది జనాలకి కూడా. ఓకే నౌ నిఖిల్ ఇస్ బెటర్. సో ఇట్స్ క్లియర్ దట్ హీ వాస్ గెటింగ్ manipulated. ఓకే నబిల్
నబీల్ అసలు ఈజ్ అగైన్ ఈజ్ అ టైగర్. సీత సీత అగైన్ ఐ థింక్ చాలా అందరి గురించి ఆలోచిస్తూ ఆడితే వీక్ అయిపోతుంది. షీ హ్యాస్ టు ప్లే ఒక వన్ ఉమెన్ ఆర్మీ లాగా ఆడాలి. అప్పుడు ఎవరు ఆపలేరు. యష్మి ఐ లవ్ యష్మి. ఆమె ఎలా ఆడుతుంది, ఐ లవ్ అ గేమ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆమె ఎవరితో కనెక్టెడ్ అవ్వకుండా ఆడుతుంది. షీ ఈస్ వెరీ స్పోర్టివ్ పర్సన్. అసలు నేను ఒక టాస్క్ ప్రభావతి 2.0లో అందరితో గొడవ పడుతుంది, అందరితో షీ ఇంకా వెళ్ళిపోతుంది టు ఫైట్. కానీ ఆ తర్వాత షీఈస్ టేకింగ్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ దట్ షీఈస్ నాట్ కమింగ్ ఇన్ కంప్లైంట్, నువ్వు ఇక్కడ హర్ట్ అయినా, నేను ఇక్కడ హర్ట్ అయినా, ఫిజికల్ వైలెన్స్ అయింది అని. షీ డిడ్ంట్ కంప్లైంట్, షీ టుక్ ఇట్ ఓకే, టాస్క్ కదా, టాస్క్ లాగా ఆడుతుంది. సో చాలా మంచి మైండ్ సెట్. థ్యాంక్ యూ సో మచ్ నైనిక. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫ్యూచర్ లో నువ్వు అనుకున్నది హౌస్ లోకి ఎందుకైతే వెళ్ళావో అది బయటకు వచ్చాక అది నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మంచి 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 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటావని కూడా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఒక వైల్డ్ గడ్డిగా వెళ్తే కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ. మరో కంటెస్టెంట్తో కానీ మరో ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు